యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితే లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజ చంద్రకళావతాం కుచున్నతే కుంకుమారాగశోనే పుండ్రకృపాశాం భుజభస్మబాణాం అస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి, సోదరాభావంలో కానివ్వండి, అలాగే మరి విశేషంగా అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి, అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి, ఏ రాశి వారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు, అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము, దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి, ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి, అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది, విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం. తులారాశి వారికి ఎవరితో సమస్యలు ముఖ్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బాగుగా ఉంటుంది, ఏ హోమ ప్రక్రియ చేసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది పరిష్కార మార్గాలలో భాగంగా ఈరోజు తులారాశి వారికి మరి పరిహారాలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా తులారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అంటే విశాఖ నక్షత్రం 3-4 పాదములు, అలాగే స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఈ రాశివారు వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, అలాగే ముఖ్యంగా ప్రతిభావంతులు. వీరు కండబలం కన్నా గుండబలం చాలా పెద్దది, దేహబలం కన్నా వీరికి బుద్ధి బలం చాలా మెండుగా ఉంటుంది. అలాగే ఇతరుల సహాయ సహకారాలు పొందకనే స్వయం కృషితో ధన సముపార్జన చేసేటువంటి వారిగా వీరిని చెప్పుకోవచ్చు. అలాగే ధనవంతులు, గుణవంతులు, అలాగే వ్యాపారం నందు నైపుణ్యత అనేటువంటిది కలిగిన వారు, ఇతడికి ప్రథమ నామధేయం కాకుండా ద్వితీయ నామధేయంతో పిలిచేటువంటి వారు, బంధువులకు ఉపకారం చేసేటువంటి వారు, వివిధ శాస్త్రాలలో నృత్య, గీత, వాయిద్య, చిత్రలేఖన వివిధ కళారంగాలలో మంచి హస్తవాసిగా వీరిని చెప్పుకోవచ్చును. మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రతిభా పాఠవాలు అనేటువంటిది సంపాదించుకునేటువంటి వారు. ఇక ఈ తులారాశి వారికి ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు బాగుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంట్లో కానివ్వండి, బయట కానివ్వండి చూసుకున్నట్లయితే ముఖ్యంగా స్త్రీలతో సమస్యలు, గొడవలు, వాటికి దారితీసేటువంటి పరిస్థితులు చాలా ఖచ్చితంగా జరిగేటువంటి విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాదుల విషయాలలో కానివ్వండి, భార్య భర్తల మధ్యలో ఇరువురికి సౌఖ్యత లోపం రీత్యా కానివ్వండి, మరి సాంసారిక బంధంలో ఉన్నటువంటి వధువరులు నూతనంగా ఉన్నటువంటి వారికి ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యల రీత్యా సంతానలేమి పూర్వకంగా భార్య భర్తలకు గొడవలకు వచ్చేటువంటి పరిస్థితులు, అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలలో అతి జాగ్రత్త అవసరం అని చెప్పుకోవచ్చును. అలాగే ముఖ్యంగా ప్రేమ వ్యవహారాదులలో ఉన్నటువంటి వారు అతి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ సమస్య నుండి అధిగమించేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి.
ఈ తులారాశికి అధిపతి శుక్రుడు భోగకారకుడు, అలాగే పతి పత్ని కారకుడుగా శుక్రుడిని పిలుస్తారు. కాబట్టి ఈ యొక్క గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకున్నట్లయితే ఈ సమస్యల నుండి అధిగమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధిగమించాలంటే రాశీనాథుడైనటువంటి శుక్రగ్రహమునికి ప్రతి శుక్రవారమును కూడా మరి శుక్రగ్రహ అర్చన చేసుకోవడం, శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము, శుక్రవారం రోజున తెలుపు రంగు గల దుస్తులు అనేటువంటివి ఈ తులారాశి వారు ధరించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. అలాగే ఇక శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది చేసినట్లయితే తప్పకుండా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలిగి ఈ సమస్యల నుండి అధిగమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక శుక్రవారం రోజున చక్కగా మరి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకము నిర్వహించి మూలమంత్ర మహాలక్ష్మి మూలమంత్ర హోమము బిల్వపత్రాలతో నిర్వహించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. అలాగే అదే శుక్రవారం రోజున చక్కగా మరి మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. అలాగే ఇంకా దేవాలయ ప్రాంగణంలో విశేషంగా శుక్రుడికి ప్రీతికరమైనటువంటి బొబ్బర్లతో కూడినటువంటి పిండి పదార్థములు ఏవైనా సరే మరి చక్కగా దానం చేసినట్లయితే పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, అలాగే గోవుకు తినిపించడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి పరిస్థితులు అనేటువంటివి మీకు లభిస్తాయి. విశేషంగా దీనితో పాటుగా మరి ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు ఉన్నటువంటి వారు అన్యోన్య దాంపత్య పాశుపత హోమం ఒక్కసారి ఖచ్చితంగా చేయించండి. చేయించడం పూర్వకంగా దంపతుల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, గొడవలు కానివ్వండి అతి శీఘ్రంగా తొలగిపోతాయి. చక్కటి పరిస్థితులు అనేటువంటివి మీకు సమకూరుతాయి. అలాగే ఈ తులారాశి వారు ఇంకా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం తత్వ నిరంజనాయ తారక రామాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతి నిత్యం కూడా 27 సార్లు ఉచ్చరించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఎవరి వల్ల సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విషయాలు పరిగణలోకి తీసుకొని వాటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణములు ఏమిటి అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే వీరికి మధుర పదార్థముల యందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, స్వతహాగా వీరికి శాకాహార భోజనం అంటే మంచి ప్రియులుగా ఉంటారు. అలాగే పాడి పరిశ్రమ పైన మంచి ఆసక్తి కలిగి ఉంటారు. సొగసైనటువంటి అందమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు, శత్రువులను జయించేటువంటి వారు, అందమైనటువంటి సుందరమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, అలాగే స్వతహాగా సొంత ధనార్జితం కలిగినటువంటి వారు, మంచి ఆచార నిష్ఠ గరిష్ఠులుగా చెప్పుకోవచ్చును. వేద శాస్త్రముల యందు, ఉపనిషత్తుల యందు, తత్వశాస్త్రముల యందు మంచి ప్రావీణ్యులుగా ఉంటారు. ఇవి వీరి యొక్క ఇలాంటి జాతక లక్షణములు కలిగి ఉన్నటువంటి వారు. ఇక మీనరాశి వారికి మరి ఎవరెవరి చేత సమస్యలు అనేటువంటివి ముఖ్యంగా ఎదుర్కొంటారంటే వీరు ముఖ్యంగా స్నేహితుల పూర్వకంగా, అలాగే పుత్ర పుత్రికాదుల పూర్వకంగా మీనరాశి వారు సమస్యలు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు, వీరితో వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యాపరమైనటువంటి ఆటంకాల రీత్యా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటడం,
అలాగే వారి యొక్క అభిప్రాయాలను గౌరవించలేకపోవడం పూర్వకంగా పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో గొడవలకు దారితీసేటువంటి సమస్యలు, ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కానివ్వండి, చెప్పినటువంటి మాట వినకపోవడం కానీ, ప్రేమ వ్యవహారాదులలో మరి యవ్వన కౌమార దశలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారాలలో ఇరుక్కోవడం పూర్వకంగా కానివ్వండి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో అనేకమైనటువంటి